వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే ఆమి. ఆడెవడన్నా ఈడెవడన్నా సర్దారన్నకి సాటెవడన్నా మరే మామూలుగా ఉండదు జనసేనంతో. అడ్డమైన బూతులన్నీ తిట్టిన వైసీపీ లీడర్లంతా పవన్ కళ్యాణ్ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకున్నా సరిపోదు. ఏటి ఏనాడైనా గిరిజన గ్రామాలకు వెళ్ళారా? వాళ్ళ మంచి చెడ్డ పట్టించుకున్నారా? కనీసం ఓ రూపాయి ఖర్చెట్టారా? తల మీద ముద్దులెడుతూ ముదనట్టపు డ్రామాలన్నీ చేసే జలగన్న ఏనాడైనా ఒక్క గిరిజన గ్రామానికి వెళ్ళాడా? చివరికి తుఫాన్ వచ్చి పంటలు నాశనం అయిపోతే రెడ్ కార్పెట్ వేసుకొని వెళ్ళాడు జలగన్న. అక్కడికి కూడా బారికెడ్లు అడ్డు పెట్టుకొని పరదాలు కట్టుకొని వెళ్ళాడు. సిగ్గు లేకపోతే సరి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్ట వెళ్ళాడో చూసారా? వైసీపీ లీడర్లంతా చూసారా? ఓ వైపు వాన, ఇంకోవైపు చలి, కాళ్లకు చెప్పులు లేకుండా గుట్టలపై నడిచి గూడానికి చేరుకున్నాడు. ప్రజల కట్టం తెలియాలంటే తాను ఆ కట్టాన్ని అనుభవించాలని చెప్పాడు. జలగన్నలా కాలికి బురదంటిందని బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి తానాలాడే రకం కాదు పవన్ కళ్యాణ్. అందుకే జనం గుండెల్లో ఎట్టుకుంటున్నారు. 3 రోజులు మన్యంలో ఉంటే గిరిజన బిడ్డలు కళ్ళల్లో ఎట్టుకొని చూసుకున్నారు. అడవి బిడ్డలు ఐ లవ్ యూ చెప్పడం ఎప్పుడైనా చూసారా? వాళ్ళు ప్రకృతిని తప్ప ఇంకో దాన్ని ప్రేమించరు. అట్లాంటిది పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా గిరిజన బిడ్డలు ఐ లవ్ యూ అంటూ మొత్తుకున్నారు. ప్రేమించే వాళ్ళే ప్రేమించబడతారు అనే దానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేటి కావాలి చెప్పండి? ఆ ముదనట్టపు జలగన్న ఏనాడైనా ప్రేమగా నవ్వాడా? అధికారి దగ్గర నుంచి నడినెత్తి దాకా అంతా ఈసమే. ఈసపు నవ్వులు ఐపాకు డ్రామాలు. అయినా ఏనాడైనా జనాల్లో ఉన్నాడా జలగన్న? ప్రజల్ని కూడా అద్దెకు తీసుకెళ్లి వాళ్ళ మధ్యలో కూకుని నాటకాలు ఆడేవాడు. కింద వరదలొచ్చి కొంపాగూడు కొట్టుకుపోతున్నాయిరా మగడా అంటే హెలికాప్టర్లో చక్కర్లు కొట్టేవాడు. దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని గేలి చేశాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేసినా తక్కువే జలగన్న. దిక్కుమాలినోడు. అయ్యగారు ఊరికో ప్యాలెస్ కట్టుకున్నాడు. ప్యాలెస్ లో కోట్లు ఖర్చు పెట్టి పాయికానా కట్టుకున్నాడు. మరి గిరిజన గూడాలకు రోడ్లేసేందుకు డబ్బులు లేవా? ఏనాడైనా పట్టించుకున్నాడా? అసలు దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లలో మన్యం జిల్లాలో ఉన్న గిరిజన గూడాలకు రోడ్లు వేయించే కార్యక్రమం చేసింది ఒక్క పవన్ కళ్యాణే. డోలీ మోతలకు సెలవు ఇవ్వాలి, ఆ కట్టం పగవాడికి కూడా రావద్దని జనసేనాని కళ్ళనీళ్ళు ఎట్టుకున్నాడు చాలాసార్లు. అందుకే సామాన్యుడిలా వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. వాళ్ళ కట్టం సుఖం తెలుసుకున్నాడు. అల్లరి చేస్తుంటే గోల చేస్తుంటే వద్దని లేదు, సేనివ్వండి ఇంకా అరవండి అన్నాడు. ఒక అన్నలా తమ్ముళ్ళ కొడుకులా అందరినీ అక్కున చేర్చుకున్నాడు. వాళ్ళతో కలిసి స్టెప్పులు వేశాడు. నాయకుడు అంటే అట్టా ఉండాలి. అంతేకాదు సినిమా హీరో అంటే కూడా పవన్ లాగే ఉండాలి. మనసులో కల్మసం లేదు, మాటలో తేడా లేదు. చేస్తామంటే చేస్తాం, ఇస్తామంటే ఇస్తాం. అందుకే పవన్ కళ్యాణ్కి అభిమానులు అయిపోతుంటారు చాలా మంది. జలగన్నది దోచుకుని దాచుకునే రాజకీయం అయితే జనసేన అనేది జనాన్ని గుండెల్లో దాచుకునే రాజకీయం. ఇప్పటికే వైసీపీ లీడర్లలో చాలా మందికి ఈ విషయం అర్థమైపోయినది. అందుకే అవాకులు చెవాకులు పేలటం లేదు. అట్టాగని వాళ్ళని ఇడిచిపెట్టేది లేదు. ఎవడెవడికి ఎంతెంత చెల్లించాలో అంతా ఓ లెక్క ప్రకారం చెల్లించేస్తారు. అందులో తేడా ఏటీ లేదమ్మా. సినిమాల్లో ట్రెండ్ సెట్టింగ్ చేసినట్టు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టింగ్స్ ఎత్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సాదా సీదా, అంగులు లేవు, చుట్టూ అడావిలు లేదు, చెట్లు కొట్టేటాలు లేవు, పరదాలు లేవు, పెద్ద పెద్ద మీటింగులు లేవు. జనం ఎక్కడుంటే అక్కడే మీటింగ్ ఎట్టి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకుంటున్నాడు. రాజకీయాలకి పవన్ కొత్తోడేమో గాని పవన్కి రాజకీయాలు కొత్త కాదు. 10 ఏళ్ళు డక్కా ముక్కీలు తిని తిని రాటు తేలాడు కాటమరాయుడు. కదిరి నరసింహుళ్ళే ఒక్కొక్కడికి సుక్కలు చూపిస్తాడు ఏటనుకుంటున్నారు? ఇప్పటికైనా జలగన్న బ్యాచ్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.